మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మరి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మరి ఇందులో చాలామంది ఆస్తిని చూసి గర్వపడతారండి. వెనకాల ఉన్న పేరు ప్రఖ్యాతలను చూసి గర్వపడతారు. మరి తాతలు సంపాదించిన ఆస్తిని చూసి, అది ఇల్లైనా పొలమైనా అది ఏదైనా సరే, అది పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే, మరి దేనిని చూసైనా సరే మరి గర్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. కానీ మనమైతే దేవుని నామమును బట్టి మనము అతిశయపడతామండి. మరి అలాగా దేవుని నామాన్ని మనం ఇచ్చిస్తూ, మనము ఆయన నామంలో ఉచ్చరిస్తూ, ఆయన నామంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనమాట అండి. అంచెలంచెలుగా అలా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దేవుడు మొదటి జామున మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఒక్కసారి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎప్పుడు పడితే ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్పు కలగాలని మనం కోరుకుందామండి. మరి ధ్యానించుకుంటూ ఉండాలి. మరి అప్పుడే మరి నువ్వు నీ బిడ్డలో మరి క్షేమంగా ఉంటారనమాట. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన కాపుదల ఎప్పుడు నీ మీద ఉంటుంది అనమాట అండి. మరి నీ పిల్లలు క్షేమంగా బయటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు క్షేమాన్ని ఇస్తాడనమాట. నీ కుటుంబ సభ్యులందరికీ క్షేమాన్ని ఇస్తాడు, నువ్వు ఈ వాగ్దానం చదివి ధ్యానించుకున్నట్లయితే. అలాగా ఈ దినమంతా ధ్యానించుకుంటూ మరి ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.